ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. దేవుడిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి ఆయన స్తుతించడానికి మనం బద్ధులమై ఉన్నాం కదా. నిజమే, అనుదినము ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తుంది కదా. నిజమే, ఆయన కృప మనల్ని నడిపించని ఎడల, ప్రేమతో కాపాడని ఎడల ఈ లోకంలో మనం ఎలా జీవించగలం? మన దేవుడు మేలు చేసే దేవుడు. ప్రతి ఒక్కరికి, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల మంత్రసానులు కేవలం దేవునికి భయపడిన విధానాన్ని బట్టి ఆయన వారికి మేలు చేసెను అని లేఖనంలో రాయబడి ఉండడం గమనించగలం. నిర్గమకాండం 1వ అధ్యాయంని మనకు చదువుతూ ఉన్నట్లయితే అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు అధికమవడం, ఆ రాజుకి వారి జనం అధికమయ్యి మరి వారిని డామినేట్ చేస్తారేమోనని భయం కలగడం వలన ఇశ్రాయేలీలకు పుట్టిన మగబిడ్డలను చంపమని ఆ రాజ్యంలో ఉన్న మంత్రసానులకు ఆజ్ఞాపించడం మనం గమనించగలం. అయితే వారు ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంటుంది, దేవునికి భయపడిను అని రాయబడి ఉంది. వారు దేవునికి భయపడి ఆ ఇశ్రాయేలీల స్త్రీలకు పుట్టిన మగబిడ్డల్ని చంపకుండా విడిచిపెట్టడం మనం గమనించగలం. వారు దేవునికి భయపడి తన ప్రజలకు మేలు చేసిన విధానాన్ని బట్టి దేవుడు వారిని దీవించి వారికి మేలు చేసెను అని మనం గమనించగలం. నిజమే, దేవునికి భయపడటంలో మనకెంతో ఆశీర్వాదం ఉంది. ఆయన ఆజ్ఞలకు భయపడటం, ఆయన కట్టడలకు భయపడటం, ఆయన విధుల్ని మనం గైకొనడం వలన మనకెంతో మేలు చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడి ఆయన ఇచ్చే మేళ్లను, దీవెనలను, ఆశీర్వాదాలను, అలాగే నిత్య రాజ్యాన్ని కూడా మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ యందు భయం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. అలాగే మీరిచ్చే మేళ్లను మేము పొందుకోవడానికి కూడా మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు గనుక మీకు మేలుకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.